చేపల పులుసు పార్ట్ 1లో ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూశారు కదా. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని మనం మిక్సీ పట్టుకుని ఆనియన్ మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దాంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకుని ఒక 40 గ్రాముల చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మసాలా బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి. టమాటాలు కొంచెం వేగిన తర్వాత 4 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు కల్లుప్పు వేసుకుని కలుపుకుని మనం ముందుగా ముక్కలు చేసి కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేగుతున్న మసాలాలో వేసుకుని 2 వైపులా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. 2 వైపులా ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన చింతపండు రసాన్ని అలాగే సరిపడగా వాటర్ని వేసి చేపల మసాలాలో వేసుకుని చింతపండు రసం ముక్కలకి గ్రేవీకి పట్టేలా మెల్లగా కలుపుకొని మూత పెట్టుకుని 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. పులుసు మరుగుతున్నప్పుడు కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. 20 నిమిషాల తర్వాత ఉడికించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ చేపల పులుసు మసాలా వేసుకుని 5 నిమిషాలు ఉడికించుకుని లాస్ట్ లో కొత్తిమీర జల్లుకుంటే ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ. ఇలా చేపల పులుసు చేసుకుంటే చాలా సింపుల్ గా రుచిగా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్.